7/8ని శాతంగా మార్చిన అని అడిగారు. భిన్నాన్ని శాతంగా మార్చుటకు 100చే గుణించి శాతం గుర్తు పెడతాం. సో రెండింటిలోని 4 కొంచెం చూద్దాం. 4 రెళ్ళు 8, 4 25లు 100. 7 25లు 175. 175/2. 175/2 అంటే 87.5%. సో 7/8ని శాతంగా మారిస్తే మనకి 87.5 వచ్చింది. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. -16/5 -7/5 యొక్క విలువ ఎంత అని అడిగారండి. ఇక్కడ ఇచ్చినటువంటి భిన్నాలు 16/5 -7/5 హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి వీటిని సజాతి భిన్నాలు అంటాం. సజాతి భిన్నాలు తీసివేసేటప్పుడు హారాన్ని హారంగా రాస్తాం. లవాలు ఒక దాంట్లోంచి ఒకటి తీసివేస్తాం. 16 - 7 9/5. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో త్రిమితీయ ఆకారం కానిది ఏది అని అడిగారు. 3D షేప్ కానిది ఏది అని అడిగారు. 3D షేప్ అంటే త్రిమితీయ ఆకారం పొడవు, వెడల్పు, ఎత్తు లేక మందము లేదా లోతు కలిగినటువంటి ఘన ఆకారాలనే త్రిమితీయ ఆకారాలు అంటాం. కోన్ ఐస్ క్రీమ్ ఒక త్రిమితీయ ఆకారం. పాచిక ఒక త్రిమితీయ ఆకారం. కాగితం పొడవు వెడల్పు 2 కొలతలు ఉంటాయి కాబట్టి ఇది ఒక 2 డైమెన్షన్ ఫిగర్, త్రిమితీయ ఆకారం కాదు. కాబట్టి క్రింది వాటిలో త్రిమితీయ ఆకారం కానిది ఏది అంటే కాగితం. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. x = 2 వద్ద 100 - 10x³ యొక్క విలువ ఎంత అని అడిగారండి. అంటే ఇచ్చిన సమాసంలో x స్థానంలో 2 ప్రతిక్షేపిస్తే వచ్చే విలువ ఎంత అని అడిగారండి. 100 - 10x³ x = 2 ఉంచగా x స్థానంలో 2 ఉంచాం అనుకోండి. 100 - 10 × 2³ 100 - 10 × 2³ అంటే 8. 100 - 80 100 - 80 అంటే 20. సో x = 2 వద్ద 100 - 10x³ యొక్క విలువ 20. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. x = 1 వద్ద x × x - 3 + 2 విలువ ఎంత అని అడిగారు. x = 1 వద్ద x × x - 3 + 2 అనే సమాసం యొక్క విలువ ఎంత అని అడిగారు. సమాసం విలువ కావాలంటే x ఉన్న చోటల్లా 1 ప్రతిక్షేపం. 1 × 1 - 3 + 2 1 × 1 - 3 అంటే -2 +2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 × 2 2 +2 -2 +2 గెట్ క్యాన్సిల్ 0. సో x = 1 వద్ద x × x - 3 + 2 అనే సమాసం యొక్క విలువ 0. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎనిమిది బై 20ని శాతంగా మార్చిన అని అడిగారు. భిన్నాన్ని శాతంగా మార్చినప్పుడు ఇచ్చినటువంటి భిన్నాన్ని 100చే గుణించి % గుర్తు చేరుస్తాం. సో 25లు 100, 5 8లు 40, 40% అన్నమాట. అంటే 8/20ని శాతంగా మారిస్తే 40% వచ్చింది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.
90 డిగ్రీలు 45 డిగ్రీలు 45 డిగ్రీలు కోణాలు కొలతలు గల త్రిభుజం పేరు ఏంటి అని అడిగారు. త్రిభుజంలో కోణం 90 డిగ్రీలు అయితే లంబకోణం అయినట్లయితే ఆ త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అంటాం. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన కోణాలు వరుసగా 90 డిగ్రీలు 45 డిగ్రీలు 45 డిగ్రీలు. సో ఈ కోణాలతో ఏర్పడే త్రిభుజం లంబకోణ సమద్విబాహు త్రిభుజం అవుతుంది. లంబకోణ సమద్విబాహు త్రిభుజం. రెండు కోణాలు సమానంగాను ఒక కోణం లంబకోణం కాబట్టి ఈ త్రిభుజాన్ని లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటాం. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కేవలం లంబకోణ త్రిభుజం ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద 3D షేప్ ఆఫ్ ది పెన్సిల్. పెన్సిల్ యొక్క త్రిమితీయ ఆకారం ఏంటి అని అడిగారండి. పెన్సిల్ స్తూపాకారంలో ఉంటుందండి. పెన్సిల్ త్రిమితీయ ఆకారము స్తూపాకారం. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 4/2/5 అనే మిశ్రమ భిన్నం నుంచి 2/1/5 అనే మిశ్రమ భిన్నాన్ని తీసివేయమన్నారు. సూక్ష్మీకరించమంటే అక్కడ ఇచ్చినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది చేయాలి. 4/2/5 మైనస్ 2/1/5. 4/2/5ని 4 + 2/5 అని రాయొచ్చు. మైనస్ 2/1/5ని 2 + 1/5. 4 + 2/5 మైనస్ 2 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1/5. 4లోంచి 2 తీసేస్తారు 2 ప్లస్ 2/5 మైనస్ 1/5. 2/5 1/5 హారం ఒకే విధంగా ఉంది కాబట్టి వీటిని సజాతి భిన్నాలు అంటాం. సజాతి భిన్నాలు తీసివేసేటప్పుడు సామాన్య హారాన్ని హారంగాను లవాల భేదాన్ని లవంగా తీసుకుంటాం. 2 - 1 2 + 2 - 1 అంటే 1 1/5. 2 + 1/5 అంటే 2/1/5. 4/2/5 నుంచి 2/1/5 తీసేస్తే 2/1/5 వచ్చింది. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నాలుగు సెంటీమీటర్ల భుజం పొడవు గల చతురస్రం చుట్టుకొలత ఎంత అని అడిగారండి. చతురస్రం యొక్క భుజం 4 సెంటీమీటర్లు అయితే చతురస్రం చుట్టుకొలత ఎంత అని అడిగారండి. చతురస్ర భుజం పొడవు A = 4 సెంటీమీటర్. అయితే చతురస్రం యొక్క చుట్టుకొలత 4 ఇంటూ భుజం. చతురస్ర చుట్టుకొలత 4 ఇంటూ భుజం 4 ఇంటూ A 4 ఇంటూ మనకి భుజం కొలత 4 సెంటీమీటర్లు ఇచ్చారు. సో 4 4 16. 4 సెంటీమీటర్లు భుజం పొడవుగా గల చతురస్రం యొక్క చుట్టుకొలత 16 సెంటీమీటర్లు. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.
ఒక గ్రంథాలయంలో ఒక కబోర్డు నందు గల పుస్తకాలు 63. 48 కబోర్డులో గల పుస్తకాల సంఖ్య ఎంత అని అడిగారు. ఒక కబోర్డులో గల పుస్తకాలు 63. కబోర్డుల సంఖ్య 48. గ్రంథాలయంలోని మొత్తం పుస్తకాలు ఒక కబోర్డుకి 63 పుస్తకాలు ఉంటే 48 కబోర్డులు ఎన్ని పుస్తకాలు ఉంటాయి అంటే 63 × 48. 63 48తో గుణిస్తే మనకి 3024 పుస్తకాలు వస్తాయి. సో గ్రంథాలయంలో గల మొత్తం పుస్తకాల సంఖ్య ఎంత అంటే 3024. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక దుకాణంలో ఒక గౌన్ ఖరీదు 750 రూపాయలు. దానిపై 10% అమ్మకపు పన్ను విధించిన చెల్లించవలసిన బిల్లు ఎంత అని అడిగారు. గౌన్ ఖరీదు 750 రూపాయలు. అమ్మకపు పన్ను 10%. యాక్చువల్గా గౌన్ ఖరీదు 750 రూపాయలు. అమ్మకపు పన్ను 10% విధించాక ఖరీదు ఎంత అని అడుగుతున్నారు. 100%కి 750 రూపాయలు. 10% పన్ను విధించాక 110%. 110%కి ఎంత అవుతుంది అంటే 110/100. 100కి 750 అయినప్పుడు 110కి ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ 750. 0 0 గెట్ క్యాన్సిల్, 0 0 గెట్ క్యాన్సిల్. 11 × 75 825. సో 10% అమ్మకపు పన్ను విధించిన తర్వాత దుకాణంలో గౌన్ కోసం చెల్లించవలసిన బిల్లు ఎంత అంటే 825 రూపాయలు. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక పశువుల పాకలో 200 గేదెలు మరియు 250 ఆవులు ఉన్నాయి. అయితే గేదెలు మరియు ఆవుల నిష్పత్తి ఎంత అని అడిగారండి. గేదెల సంఖ్య 200, ఆవుల సంఖ్య 250. అంటే గేదెలు మరియు ఆవుల నిష్పత్తి కావాలి. గేదెలు ఈజ్ ఆవులు 200 ఈజ్ 250. 0 0 గెట్ క్యాన్సిల్. 5 4 20, 5 5 25. సో 4:5. గేదెలు మరియు ఆవుల నిష్పత్తి 4:5. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రధానమంత్రి సహాయ నిధికి పంపడానికి ఒక్కొక్క విద్యార్థి 110 రూపాయలు చొప్పున 5 విద్యార్థులు డబ్బు పోగు చేశారు. అయితే వారు సేకరించిన మొత్తం సొమ్ము ఎంత అని అడిగారు. ఒక్కొక్క విద్యార్థి సేకరించిన సొమ్ము 110 రూపాయలు. ఎంతమంది విద్యార్థులు సేకరించారు? 5 విద్యార్థులు సేకరించారు. 5 విద్యార్థులు సేకరించిన మొత్తం సొమ్ము
ఒక్కొక్క విద్యార్థి 110 రూపాయలు చొప్పున సేకరిస్తే 5గురు విద్యార్థులు సేకరించిన మొత్తం సొమ్ము ఎంత అంటే 110ని 5తో మల్టిప్లై చేస్తే వారు సేకరించిన మొత్తం సొమ్ము వస్తుంది. 110 ఇంటూ 5 550 రూపాయలు. సో వారు సేకరించిన మొత్తం సొమ్ము 550 రూపాయలు. సో 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రెండు పొడవులు రెండు వెడల్పులు దేని యొక్క చుట్టుకొలత అని అడిగారు. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత. దీర్ఘచతురస్రం యొక్క పొడవు, దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు. దీర్ఘచతురస్రానికి రెండు పొడవులు రెండు వెడల్పులు ఉన్నాయి. సో చుట్టుకొలత P = 2 × L + B. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత P = 2 × L + B. 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. అంటే రెండు పొడవులు ప్లస్ రెండు వెడల్పులు. రెండు పొడవులు ప్లస్ రెండు వెడల్పులు అనేది దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో త్రిమితీయ ఆకారం కానిది ఏది అని అడిగారు. 3 డైమెన్షన్ ఫిగర్ కానిది ఏది అని అడిగారు. మొదటిది ఐస్ క్రీమ్ కోన్. పొడవు, వెడల్పు, ఎత్తు లేక మందం కలిగినటువంటి ఆకారాన్ని త్రిమితీయ ఆకారం అంటాం. ఐస్ క్రీమ్ కోన్ త్రిమితీయ ఆకారం అవుతుంది. పాచిక త్రిమితీయ ఆకారం అవుతుంది. పొడవు, వెడల్పు, ఎత్తు లేక మందం కలిగి ఉంటుంది కాబట్టి పాచిక అనేది కూడా త్రిమితీయ ఆకారం అవుతుంది. కాగితం త్రిమితీయ ఆకారము కాదు. చెక్కమొద్దు త్రిమితీయ ఆకారం అవుతుంది. సో త్రిమితీయ ఆకారం కానిది ఏది అంటే కాగితం. ఐదు భుజాల సంఖ్య గల బహుభుజి యొక్క పేరు ఏంటి అని అడిగారండి. రేఖాఖండాలతో ఏర్పడే సంవృత పటాన్ని బహుభుజి అంటాం. బహుభుజి యొక్క భుజాల సంఖ్యను బట్టి ఆ బహుభుజికి పేరును పెడతాం. బహుభుజి భుజాల సంఖ్యను బట్టి ఆ బహుభుజికి మనం పేరు పెడతాం అన్నమాట. 3 భుజాలు ఉన్నట్లయితే దాన్ని త్రిభుజం అంటాం. దీనికి గల భుజాల సంఖ్య 3. షడ్భుజి అంటే 6 భుజాలు కలిగినటువంటి బహుభుజిని షడ్భుజి అంటాం. 4 భుజాలు కలిగినటువంటి బహుభుజిని చతుర్భుజి అంటాం. 5 భుజాలు కలిగినటువంటి బహుభుజిని పంచభుజి అంటాం. అయితే మనకి ఇచ్చినటువంటి 5 భుజాల సంఖ్య గల బహుభుజి యొక్క పేరు ఏది అని అడిగారు. 5 భుజాలు కలిగినటువంటి బహుభుజి పంచభుజి. సో 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సమగణం యొక్క ఘనపరిమాణం యొక్క సూత్రం ఎంత అని అడిగారు. పొడవు, వెడల్పు, ఎత్తు లేక మందం. పొడవు, వెడల్పు, ఎత్తు లేక మందం సమానమైనటువంటి కొలతలు కలిగినటువంటి గణాన్ని సమగణం అంటాం. సమగణం యొక్క ఘనపరిమాణం V = A³ ఘన యూనిట్. ఏ అంచుగా కలిగినటువంటి సమగణం యొక్క ఘనపరిమాణం V = A³ ఘన యూనిట్. సో 3rd ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
క్రింది కోణాల్లో పూరక కోణాల జత ఏది అని అడిగారండి. పూరక కోణాలు అంటే రెండు కోణాల కొలతలు మొత్తం 90 డిగ్రీలు అయితే వాటిని పూరక కోణాలు అంటారు. ఏ కామా బి అనే రెండు కోణాలు కొలతల మొత్తం a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయినట్లయితే ఆ కోణాలని పూరక కోణాలు అంటారు. ఏవైనా రెండు కోణాల కొలతలు మొత్తం 90 డిగ్రీలు అయితే ఆ కోణాలని పూరక కోణాలు అంటారు. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 48 ప్లస్ 50 అంటే 98 డిగ్రీలు, కాబట్టి ఇవి పూరక కోణాలు కావు. సెకండ్ ఆప్షన్ చూద్దాం. 35 డిగ్రీలు ప్లస్ 55 డిగ్రీలు 90 డిగ్రీలు, కాబట్టి సెకండ్ ఆప్షన్ పూరక కోణాల జత అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. వంద లీటర్లను మిల్లీ లీటర్లోకి మార్చిన అంత అని అడిగారండి. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్ 1000 ml. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ml. మనకి 100 లీటర్కి ఎన్ని మిల్లీ లీటర్లు? సో 100 లీటర్లు ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 1000 ml. సో 1 lakh ml. 100 లీటర్లు 1 lakh ml. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. త్రీ ఇంటూ 10⁻⁻5ని సాధారణ రూపంలో తెలపండి అన్నారండి. a⁻⁻n ఈజ్ ఈక్వల్ టు 1/a⁻n. సో 3 ఇంటూ 10⁻⁻5 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 1/10⁵. 3/1000. సో 0.0003. 3 ఇంటూ 10⁻⁻5 అనేది ప్రామాణిక రూపంలో ఉంది. ప్రామాణిక రూపంలో ఉన్నటువంటి సంఖ్యని సాధారణ రూపంలో మారిస్తే 0.000003. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 28 సెంటీమీటర్లు వ్యాసంగా గల వృత్తం యొక్క వైశాల్యం చదరపు సెంటీమీటర్ల ఎంత అని అడిగారండి. వృత్త వ్యాసం d ఈజ్ ఈక్వల్ టు 28 సెంటీమీటర్లు. d ఈజ్ ఈక్వల్ టు 28 సెంటీమీటర్లు. వ్యాసార్థం r ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్లు. వృత్త వ్యాసం d ఇచ్చినప్పుడు వృత్త వైశాల్యం a ఈజ్ ఈక్వల్ టు 5d²/4 చదరపు యూనిట్. వృత్త వ్యాసము d ఇచ్చినప్పుడు వృత్త వైశాల్యం a ఈజ్ ఈక్వల్ టు 5d²/4. ఇక్కడ మనకి d వాల్యూ 28 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. వాల్యూస్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. a ఈజ్ ఈక్వల్ టు 5 అంటే 22/7, d అంటే 28, d² కాబట్టి 28 ఇంటూ 28/4. 4 ఏళ్ళు 28, 7 7గా క్యాన్సిల్. 22 ఇంటూ 28 616 చదరపు సెంటీమీటర్లు స్క్వేర్ సెంటీమీటర్స్. వృత్త వ్యాసం d ఈజ్ ఈక్వల్ టు 28 సెంటీమీటర్ అయినప్పుడు ఆ వృత్తం యొక్క వైశాల్యము a ఈజ్ ఈక్వల్ టు 616 చదరపు సెంటీమీటర్లు. సో
ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో లీప్ సంవత్సరం కానిది ఏది అని అడిగారండి. మనకి ఇచ్చినటువంటి సంవత్సరం లీప్ సంవత్సరమా కాదా అని తెలుసుకోవాలంటే ఇచ్చిన సంఖ్యని 4తో భాగిస్తే శాతం 0 వచ్చింది అనుకోండి, ఆ సంవత్సరం లీప్ సంవత్సరం అవుతుంది. శాతం 0 రాలేదు అనుకోండి, ఆ సంవత్సరం లీప్ సంవత్సరం అవుతుంది. మనకి ఫస్ట్ ఆప్షన్ 1988 ఇచ్చారు, సెకండ్ ఆప్షన్ 1992, థర్డ్ ఆప్షన్ 1994, ఫోర్త్ ఆప్షన్ 1996. ఒక సంఖ్య 4చే నిశ్శేషంగా భాగించబడాలి అంటే ఆ సంఖ్యలోని 1లు మరియు 10ల స్థానంతో ఏర్పడినటువంటి అంకె 4తో నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య 4తో నిశ్శేషంగా భాగించబడుతుంది. మనకు మొదటి ఆప్షన్ 1988, చివరి 2 అంకెలు 88. 88 అనేది 4తో 4 22 88 నిశ్శేషంగా భాగించబడింది. కాబట్టి 1988 అనేది లీప్ సంవత్సరం అవుతుంది. కానీ మనకు ప్రశ్నలు అడిగింది లీప్ సంవత్సరం కానిది అని అడిగారు. సెకండ్ ఆప్షన్ చూద్దాం. 1992 చివరి 2 అంకెలతో ఏర్పడిన సంఖ్య 92. 92 4తో భాగించబడుతుంది. 4 2 8, 4 3 12. సో 1992 కూడా 4తో నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి ఇది కూడా లీప్ సంవత్సరం అవుతుంది. 1994 చూద్దాం. 94 4 2 8, 14, 4 3 12, శాసం 2 వచ్చింది. కాబట్టి 1994 అనేది 4తో నిశ్శేషంగా భాగించబడలేదు, కావున 1994 అనేది లీప్ సంవత్సరం కాదు. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1994 లీప్ సంవత్సరం కాదు. క్రింది వాటిలో లీప్ సంవత్సరం కానిది ఏది అంటే 1994. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఘన పరిమాణం 625 ఘన సెంటీమీటర్లు మరియు భూవైశాల్యం 25 చదరపు సెంటీమీటర్లు కలిగిన దీర్ఘఘనం యొక్క ఎత్తు ఎంత అని అడిగారండి. దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం V = LBH = 625 ఘన సెంటీమీటర్ క్యూబ్. భూవైశాల్యం ఘన పరిమాణం V = LBH = 625 ఘన సెంటీమీటర్లు. వైశాల్యం భూవైశాల్యం A = 25 చదరపు సెంటీమీటర్. అయితే ఎత్తు ఎంత అని అడిగారండి. ఎత్తు H = ఎంత. దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం ఇచ్చారు, దీర్ఘఘనం యొక్క భూవైశాల్యం ఇచ్చి దీర్ఘఘనం యొక్క ఎత్తు ఎంత అని అడిగారండి. దీర్ఘఘనం ఘన పరిమాణం = భూవైశాల్యం × ఎత్తు. V = భూవైశాల్యం × ఎత్తు. V వాల్యూ మనకి 625 ఘన సెంటీమీటర్లు, భూవైశాల్యము 25 చదరపు సెంటీమీటర్లు, ఎత్తు తెలియదు. సో ఎత్తు హెచ్ని 25 మల్టిప్లై చేస్తాం, అటుపైకి వెళ్తే డివిజన్ చేస్తుంది. సో ఎత్తు H = 625/25. 25/25 625. సో హైట్ ఆఫ్ ది క్యూబాయిడ్ H = 25 సెంటీమీటర్లు. దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం 625 ఘన సెంటీమీటర్లు, భూవైశాల్యం 25 సెంటీమీటర్లు చదరపు సెంటీమీటర్లు అయితే ఆ దీర్ఘఘనం యొక్క ఎత్తు 25 సెంటీమీటర్లు. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
ఒక నగర జనాభా 25,000 నుంచి 24,500కి తగ్గింది. అయితే తగ్గుదల శాతం ఎంత అని అడిగారండి. నగర జనాభా మొదట 25,000 నుంచి ఎంతకి తగ్గింది? 24,500కి తగ్గింది. తగ్గుదల జనాభాలో తగ్గుదల 25,000 నుంచి 24,500 తీసివేస్తే 500 తగ్గారు. మొదట జనాభా ఏమో 25,000 ఉండేవారు, 25,000 నుంచి 24,500కి తగ్గారు. అంటే తగ్గిన జనాభా ఎంత అంటే 500 మంది. మనకు ప్రశ్న ఏం అడిగారంటే తగ్గుదల శాతం అని అడిగారండి. తగ్గుదల శాతం తగ్గిన జనాభా బై మొదట ఉన్నటువంటి మొత్తం జనాభా ఇంటూ 100. తగ్గినటువంటి జనాభా ఎంతమంది? 500. మొత్తం జనాభా అంతా 25,000 ఇంటూ 100. 500 బై 25,000 ఇంటూ 100. 2 zeros get cancelled. 0 get cancelled. 25 2 50. తగ్గుదల శాతం ఎంత అంటే 2%. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యార్థుల బృందం సైన్స్ పరీక్షలో సాధించిన మార్కులు 100కి వరుసగా 75 మార్కులు, 81 మార్కులు, 95 మార్కులు, 56 మార్కులు, 48 మార్కులు, 39 మార్కులు, 85 మార్కులు, 90 మార్కులు, 76 మార్కులు మరియు 85 మార్కులు. అయితే ఆ బృందం పొందిన సగటు మార్కులు ఎంత అని అడిగారండి. విద్యార్థుల బృందంలో కానీ విద్యార్థుల సంఖ్య మనకి 10 మంది. వారి యొక్క సగటు మార్కులు కావాలంటే సగటు ఈజ్ ఈక్వల్ టు విద్యార్థులు పొందిన మార్కులు మొత్తం. విద్యార్థులు పొందిన మార్కుల మొత్తం బై విద్యార్థుల సంఖ్య. సగటు మార్కులు ఈజ్ ఈక్వల్ టు విద్యార్థులు పొందిన మార్కుల మొత్తము బై విద్యార్థుల సంఖ్య. 75 ప్లస్ 81 ప్లస్ 95 ప్లస్ 56 ప్లస్ 48 ప్లస్ 39 ప్లస్ 85 ప్లస్ 90 ప్లస్ 76 ప్లస్ 85 బై మొత్తం విద్యార్థుల సంఖ్య 10. 75 ప్లస్ 81 ప్లస్ 95 ప్లస్ 56 ప్లస్ 48 ప్లస్ 39 ప్లస్ 85 ప్లస్ 90 ప్లస్ 76 ప్లస్ 85 అన్నీ యాడ్ చేస్తే మనకి 730 వస్తుంది. 730 బై 10. 0 గెట్ క్యాన్సిల్ 73. సో ఆ విద్యార్థులు పొందినటువంటి సగటు మార్కులు ఈజ్ ఈక్వల్ టు 73. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. (15 into y minus 4 minus 2 into y minus 9 plus 5 into y plus x is equal to 0 అను సాధించగా అని అడిగారండి. 15 into y minus 4 minus 2 into y minus 9 plus 5 into y plus 6 is equal to 0. 15 into y 15y
ప్లస్ ఇన్ మైనస్ మైనస్ 15 into 4 60 minus 2 into y minus 2y minus 2 into minus 9 plus 18 plus 5 into y 5y plus 5 into plus 6 plus 30 is equal to 0. 15y plus 5y 20y 20y minus 2y 18y minus 60 plus 13 plus 18 అంటే plus 48 is equal to 0. 18y minus 60 plus 48 అంటే minus 12 is equal to 0. 18y is equal to minus 12 అటు తీసుకెళ్తే plus 12. So y is equal to 12 by 18. 6 2 12 6 3 18. So y is equal to 2 by 3. So third option is the right answer. సిక్స్టీన్ బై 5 మైనస్ 7 by 5 యొక్క విలువ ఎంత అని అడిగారండి. ఒకే హారం కలిగినటువంటి భిన్నాలని సజాతి భిన్నాలు అంటారు. 16 by 5 మైనస్ 7 by 5 ఒకే హారం కలిగిన భిన్నాలని సజాతి భిన్నాలు అంటాం. సజాతి భిన్నాలు సంకలనం చేసేటప్పుడు హారాన్ని సామాన్య హారాన్ని హారంగాను లవాల భేదాన్ని లవంగాను తీసుకుంటాం. 16 by 5 minus 7 by 5 is equal to 16 minus 7 by 5 9 by 5. So third option is the right answer. 1,10,592 యొక్క ఘనమూలం ఎంత అని అడిగారండి. ఘనమూలం కనుక్కోవడానికి మనం ఎస్టిమేషన్ మెథడ్ ద్వారా ఘనమూలం ఈజీగా కనుక్కోవచ్చు. ఇచ్చినటువంటి సంఖ్య 1,10,592. మూడే సంఖ్యల్ని ఒక సమూహంగా తీసుకుంటాం. 592 ఒక సమూహంగాను 110ని ఒక సమూహంగా తీసుకుందాం. 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 260, 7 క్యూబ్ 343, 8 క్యూబ్ 512, 9 క్యూబ్ 729. సో ఒకటి స్థానంలో 1 ఉన్నప్పుడు 1 వస్తుంది. 1 స్థానంలో 8 ఉన్నప్పుడు ఘనమూలంలో 2 వస్తుంది. 1 స్థానంలో 7 ఉన్నప్పుడు ఘనమూలంలో 1 స్థానంలో 3 వస్తుంది. 1 స్థానంలో 4 ఉన్నప్పుడు ఘనమూలంలో 1 స్థానంలో 4 వస్తుంది. 1 స్థానంలో 5 ఉన్నప్పుడు ఘనమూలంలో 1 స్థానంలో 5 వస్తుంది. 1 స్థానంలో 6 ఉన్నప్పుడు ఘనమూలంలో 1 స్థానంలో 6 వస్తుంది. 1 స్థానంలో 3 ఉన్నప్పుడు ఘనమూలంలో 1 స్థానంలో 7 వస్తుంది. 1 స్థానంలో 2 ఉన్నప్పుడు ఘనమూలంలో 1 స్థానంలో 8 వస్తుంది. 1 స్థానంలో 9 ఉన్నప్పుడు ఘనమూలంలో 9 వస్తుంది. మనకి ఇక్కడ 1 స్థానంలో ఉన్నటువంటి అంకి 2 కాబట్టి ఘనమూలంలో 1 స్థానంలో 8 వస్తుంది. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 1 స్థానంలో 8 ఉన్న ఆప్షన్ చూద్దాం. ప్రతి చోట 8 ఉంది. ఇంకా 110 రెండో సమూహంలో ఉన్నటువంటి అంకెలు 110. ఇక్కడ మనకి 1 స్థానంలో 8 వస్తుంది అనే విషయం తెలిసింది. ఇప్పుడు 110కి దగ్గరలో గల ఘనమూలం 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ ఏమో 125 ఎక్కువైపోయింది కాబట్టి 4 క్యూబ్. సో 10ల స్థానంలో వచ్చే అంకె 4 అవుతుంది. 1,10,592 యొక్క ఘనమూలము 48 అన్నమాట. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక 2 అంకెల సంఖ్యలోని ఒక అంకె మరొక అంకెకు 3 రెట్లు. ఈ 2 అంకెల సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్యకు కలిపితే 88 వస్తుంది. అయితే ఆ సంఖ్య ఎంత అని అడిగారు.
వదిలి స్థానంలో అంకె ఎక్స్ అనుకుందాం. ఒకట్ల స్థానంలో అంకె వై అనుకుందాం. అనుకున్నట్లయితే ఒక అంకె మరో అంకెకి 3 రెట్లు, అంటే y ఈజ్ ఈక్వల్ టు 3x. ఇది కండిషన్ 1. రెండంకెల సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా ఆ రెండంకెల సంఖ్య మొదటి స్థానంలో అంకెని x అని, ఒకటో స్థానంలో అంకెని y అనుకుంటే ఆ రెండంకెల సంఖ్య 10x ప్లస్ y అవుతుంది. రెండంకెల సంఖ్యలోని అంకెలను తారుమారు చేసుగా అంటే ఒకట్ల స్థానం పదుల స్థానానికి, పదుల స్థానాన్ని ఒకట్ల స్థానానికి మార్క్ చేస్తే 10y ప్లస్ x. రెండంకెల సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్యకి కలిపితే 88 వస్తుంది అన్న. రెండంకెల సంఖ్యలకి ఆ సంఖ్య, ఆ రెండంకెల సంఖ్య 10x ప్లస్ y కలిపితే 88 వస్తుంది. ఇప్పుడు చూద్దాం. మనకి y ఈజ్ ఈక్వల్ టు 3x అని తెలుసు, కాబట్టి y ప్లేస్లో 3x సబ్స్టిట్యూట్ చేద్దాం. 10 ఇంటూ 3x ప్లస్ x ప్లస్ 10x ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 88. y ఈజ్ ఈక్వల్ 3x అంటే ఒక అంకె మరో అంకెకి 3 రెట్లు అన్నాడు, కాబట్టి y ప్లేస్లో y ఈజ్ ఈక్వల్ 3x అయింది. y ప్లేస్లో 3x సబ్స్టిట్యూట్ చేసాం. 10 ఇంటూ 3x 30x ప్లస్ x ప్లస్ 10x ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 88. 31 41 ప్లస్ 3 44x. 44x ఈజ్ ఈక్వల్ టు 88. x ఈజ్ ఈక్వల్ టు 88 బై 44. 44 2 జా 88. సో x ఈజ్ ఈక్వల్ టు 2. x 2 అయితే y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 6. సో x ఏమో 2 వచ్చింది, y ఏమో 6 వచ్చింది. ఆ సంఖ్యను మనం ఏమనుకున్నాం, 10x ప్లస్ y అనుకున్నాం. 10 ఇంటూ 2 ప్లస్ 6 20 ప్లస్ 6 26. ఆ సంఖ్య 26. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. దీని ట్రిక్ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం. ట్రిక్ చూద్దాం. ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు మనం ఆప్షన్ నుంచి ఆన్సర్ని పొందొచ్చండి. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. ఒక రెండంకెల సంఖ్యలోని ఒక అంకె మరొక అంకెకి 3 రెట్లు. ఇక్కడ 6 అనేది 2కి 3 రెట్లు అవుతుంది. 2 అనేది 4 అనేది 2కి 2 రెట్లే. ఇక్కడ ఏ రెట్లు అవ్వదు, అలాగే ఇక్కడ ఏది అవ్వదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మాత్రమే సరైన సమాధానం అయ్యే అవకాశం ఉంది. చూద్దాం. రెండంకెల సంఖ్యలోని అంకెలు తారుమారు చేయగా అసలు అంకె ఏమో 26, అంకెలు తారుమారు చేస్తే ఏర్పడే సంఖ్య 62. 2 కలిపితే 88. సో ఫస్ట్ ఆప్షన్ సరైన సమాధానం. వృత్తాకార పైపు యొక్క వ్యాసం 14 సెంటీమీటర్లు. పైప్ చుట్టూ ఒకసారి టేప్ చుట్టడానికి ఎంత పొడవు టేప్ అవసరం అని అడిగారండి. ఒక వృత్తాకార పైపు యొక్క వ్యాసం 14 సెంటీమీటర్. వ్యాసం d ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్లు. పైపు వ్యాసం d ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్.
పైపు చుట్టూ ఒకసారి టేప్ చుట్టడానికి ఎంత టేప్ అవసరం అవుతుందన్న ఒకసారి చుట్టూ అంటే చుట్టుకొలత కావాలి. వృత్తాకార పైపు చుట్టుకొలత C=πd. వృత్తం యొక్క వ్యాసం ఇచ్చినప్పుడు వృత్తం చుట్టుకొలత πd. సో పై వాల్యూ 22/7 ఇంటూ డి వాల్యూ 14 సెంటీమీటర్. 7 రెళ్ళు 14, 2 20 రెళ్ళు 44 సెంటీమీటర్. సో ఒకసారి ఆ పైపు చుట్టూ టేప్ చుట్టడానికి అవసరమైన టేప్ కొలత ఎంత అంటే 44 సెంటీమీటర్లు. 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. y² + 7y + 10 డివైడెడ్ బై y + 5 యొక్క సాధన ఎంత అని అడిగారు. y² + 7y + 10 డివైడెడ్ బై y + 5 ఎంత అని అడిగారు. y² + 10కి కారణాంకాలు కడితే కారణాంకాల యొక్క మొత్తం కానీ భేదం కానీ 7కి సరిపోవాలి. సో 10 ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 5లు 10, 2 + 5 7. సో 7yని 2y + 5yగా విభజించాం ప్లస్ 10 5 + 5. ఈ రెండింటిలోనే y కామన్ తీద్దాం. కామన్ తీస్తే y + 2. ఈ రెండింటిలోనే 5 కామన్ తీద్దాం. 5 కామన్ తీస్తే y + 2 బై y + 5. సో y × y + 2 + 5 × y + 2లో కామన్ ఫ్యాక్టర్ y + 2. y + 2 ఇంటూ y + 5 బై y + 5. y + 5 y + 5 గెట్ క్యాన్సిల్. సో సమాధానం ఏమొస్తుందంటే మనకి y + 2. y² + 7y + 10ని y + 5తో భాగిస్తే వచ్చే భాగఫలం ఏది అంటే y + 2. అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. y² + 7y + 10 డివైడెడ్ బై y + 5 యొక్క సాధన ఎంత అని అడిగారండి. y² + 7y + 10 డివైడెడ్ బై y + 5 అంటే y² + 7y + 10ని y + 5తో భాగించగా వచ్చే భాగఫలం. మొదటి పదం y². ఇక్కడ మొదటి పదం y. y² y అంటే y వస్తుంది. y × y y², y × 5 5y తీసేద్దాం. మైనస్ y² గెట్ క్యాన్సిల్. 7yలోంచి 5y తీసివేయండి అంటే 2y. 2y + 10. మొదటి పదం 2y. ఇక్కడ మొదటి పదం y. సో y గెట్ క్యాన్సిల్. 2. రెండో పదము 2 వచ్చింది. ఏ 2 +2 కాబట్టి +2. 2 × y 2y. 2 × 5 10. తీసివేసేటప్పుడు కింద వాడి గుర్తులు చేంజ్ చేస్తాం. 2y + 10 -2y -10 +2y -2y గెట్ క్యాన్సిల్ +10 -10 గెట్ క్యాన్సిల్. రిమైండర్ 0. సో భాగఫలము y + 2 వచ్చింది. అంటే y² + 7y + 10ని y + 5తో భాగిస్తూ వచ్చే భాగఫలము y + 2. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక గొంగళి పురుగు 1 నిమిషంలో 100 సెంటీమీటర్లు పాకగలదు. అయితే అది 15 నిమిషాల్లో పాకగలిగిన దూరం ఎంత అని అడిగారు. గొంగళి పురుగు
1 నిమిషంలో పాకగల దూరం 100 సెంటీమీటర్. 1 మీటర్ = 100 సెంటీమీటర్లు. కాబట్టి 100 సెంటీమీటర్లు అంటే 1 మీటర్ దూరాన్ని 1 నిమిషంలో గొంగళి పురుగు 1 మీటర్ దూరాన్ని పాకగలుగుతుంది. అయితే మనకి 15 నిమిషాల్లో ఎంత దూరం పాకుతుందని అడిగారు. 15 నిమిషాల్లో గొంగళి పురుగు పాకగల దూరం (15 × 1) 15 మీటర్లు. గొంగళి పురుగు 1 నిమిషంలో పాకగల దూరం 100 సెంటీమీటర్లు అని ఇచ్చారు. 100 సెంటీమీటర్లు అంటే 1 మీటర్. 15 నిమిషాల్లో ఎంత దూరం పాకుతుంది అంటే 15 × 1 మీటర్, 15 మీటర్ల దూరాన్ని పాకుతుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అతి చిన్న బేసి ప్రధాన సంఖ్య ఏది అని అడిగారండి. ప్రధాన సంఖ్య అంటే 1 మరియు అదే సంఖ్య కారణాంకంగా గల సంఖ్య. 1 మరియు అదే సంఖ్య కారణాంకముగా గల సంఖ్యలని ప్రధాన సంఖ్యలు అంటారు. 1 మరియు అదే సంఖ్య కారణాంకంగా గల సంఖ్యలని ప్రధాన సంఖ్యలు అంటారు. ప్రధాన సంఖ్య అయి ఉండాలి, బేస్ సంఖ్య అయి ఉండాలి, చిన్న సంఖ్య అయి ఉండాలి. బేస్ సంఖ్య 2చే భాగిస్తే శాశ్వతం 1 వచ్చే సంఖ్యలు బేస్ సంఖ్యలు అంటారు. మనకు ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7, 11 సో వీటిలో 2 అనేది అతి చిన్న ప్రధాన సంఖ్య మరియు సరి ప్రధాన సంఖ్య. 3 అతి చిన్న బేసి ప్రధాన సంఖ్య. సో మనకి అడిగింది ఏంటంటే అతి చిన్న బేసి ప్రధానాంకం ఏదైనా అడిగారు. అతి చిన్న బేసి ప్రధానాంకము 3. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లంబకోణ త్రిభుజంలో రెండో కోణం 60 డిగ్రీలు అయితే మూడో కోణం కొలత ఎంత అని అడిగారు. ఒక త్రిభుజంలో కోణం కొలత 90 డిగ్రీలు అయితే ఆ త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అంటారు. లంబకోణ త్రిభుజంలో ఒక కోణం ఏమో 90 డిగ్రీలు, ఇంకో కోణం మనకి 60 డిగ్రీలు అవ్వడం జరిగింది. ఒక కోణం 90 డిగ్రీలు, రెండవ కోణం 60 డిగ్రీలు. మూడవ కోణం ఎంత? త్రిభుజంలో 3 కోణాల కొలతలు మొత్తం 180 డిగ్రీలు. త్రిభుజంలో 3 కోణాల కొలతలు మొత్తం 180 degrees. Sum of the angles in a triangle is equal to 180 degrees. ఒకటేమో 90 డిగ్రీలు, రెండోది 60 డిగ్రీలు, మూడవ కోణం తెలియదు, ఈజ్ ఈక్వల్ టు 180. తొంభైకి 60 కలిపితే 150. 150 ప్లస్ మూడవ కోణము ఈజ్ ఈక్వల్ టు 180. మూడవ కోణం ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 150, 30 డిగ్రీలు. సో లంబకోణ త్రిభుజంలో రెండో కోణం 60 డిగ్రీలు అయితే మూడో కోణం 30 డిగ్రీలు అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. స్నేహ 4:30 PM ఇంటి పని మొదలుపెట్టి 80 నిమిషాల పాటు చేసింది.
అయితే ఆమె ఆ పనిని పూర్తి చేసినప్పుడు సమయం ఎంత అని అడిగారు. స్నేహ ఇంటి పని మొదలుపెట్టినప్పటి సమయం. ఫోర్ 30 PM అంటే సాయంత్రం 4:30 మొదలుపెట్టి ఎంతసేపు చేసింది? 80 నిమిషాల పాటు చేసింది. స్నేహ ఇంటి పని చేయుటకు తీసుకున్న సమయం. ఎనభై నిమిషాలు. 80 నిమిషాలంటే 1 గంట 20 నిమిషాలు. 1 గంట = 60 నిమిషాలు. కాబట్టి 80 నిమిషాలంటే 1 గంట 20 నిమిషాలు. అయితే స్నేహ ఆ పనిని పూర్తి చేయనప్పుడు సమయం. స్నేహ ఇంటి పని పూర్తి చేసినప్పటి సమయం. గంటలు నిమిషాలు. స్నేహ ఇంటి పని మొదలుపెట్టినప్పుడు సమయం 4:30 సాయంత్రం. స్నేహ ఇంటి పని చేయడానికి తీసుకున్న సమయం 1 గంట 20 నిమిషాలు. 1 గంట 20 నిమిషాలు. యాడ్ చేద్దాం. 4 ఒకటి కలిపితే 5, 30 నిమిషాలకు 20 నిమిషాలు కలిపితే 50 నిమిషాలు. సాయంత్రం PM అంటే స్నేహ ఇంటి పని పూర్తి అయ్యేసరికి అయిన సమయం సాయంత్రం 5 గంటల 50 నిమిషాలు. అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.